సునీత, బయట పని ఉంది, పోయేత్తా. ఇప్పుడేటు మా ఇంటికి పోదామని చెప్పినా కదా. మీ ఇంటికా? ఇప్పుడెందుకు? రాఖీ పండగ కదా, మా తమ్ముడు నా కోసం ఎదురు చూస్తాడని చెప్పినా కదా. అరే అవు కదా, పోదాం, జల్దీ అత్తతి. ఏందో నీ కథ, జల్దీరా. సరే సరే, తయారై ఉండు, నేను అత్త. సునీత, ఆ, సునీత, అత్తున్న ఆగరాదు. సునీత, లత, బాగున్నావారా? దా లోపలికి. సునీత, నిన్ను పిలిచింది సనేసరాన్ని ఇంట్లోకి తీసుకుపోయి మర్యాద చేస్తానికి కాదు, మెడలు పెట్టి అవతలు దుబ్బడానికి. అన్నా, యువతికి పెడితే దానికి నేను అన్నను కాదు, నన్ను అట్లా విలువకు. నువ్వు రా. ముఖం మీద తలుపులేసినట్టు మనసులో నా మీద ఉన్న ప్రేమని దేంతో అడిగడతావన్నా? ఇంకెంతకాలం ప్రేమను కోపంతో గప్పేస్తావు? ఇక్కడ కోపాలు ప్రేమలు ఎవ్వల మీద లేవు. ఏనాడు ఈ అన్నను కాదని గడప దాటిపోయినవో అన్నీ ఆ రోజే దిగిపోయినాయి. నువ్వు తెచ్చిన ఆ రంగు రాఖీలు మన బంధాల్ని కలిపాయి. మళ్ళొకసారి ఇక్కడికి రాకు, అన్నా అని నన్ను పిలువకు. అన్నా, తెగిపోవడానికి దారం కాదు, పేగుబంధం. నువ్వు కాదనుకున్నా, నేను కాదనుకున్నా పాసిపోదు. మాట్లాడినా మాట్లాడకున్నా ఈ జన్మకి నువ్వేనా అన్నవి, నేనే నీ చెల్లెని. నీ అన్న మీద ఇంత ప్రేమ పెట్టుకొని వద్దన్న వ్యక్తిని పెళ్లి చేసుకొని నలుగుట్ల పరువు తీసిపోతివి. నీకు మంచి చెప్పే నీ అన్న ఇవాళ కానోడైండా. అదినే, నా అన్న నా గురించి ఎంత ఆలోచించుతాడో, అన్నకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. 20 ఏండ్లు నాకు ఏ బాధ లేకుండా పెంచిండు, కానీ మిగతా 60 ఏండ్లు వేరే ఇంటికి పోయి బతకాల్సిందే కదా. ఆ బతుకంతా నన్ను ప్రేమిస్తూ నా కష్ట సుఖాల్లో తోడుండేది రవి అనే నమ్మకం వచ్చాకే నేను రవిని ప్రేమించిన. నా భవిష్యత్తు ఏమవుతుందనే భయంతో అన్న మా పెళ్ళికి ఒప్పుకోలేదనే బాధ తప్ప నేను రవితో చాలా సంతోషంగా ఉన్నా. జీవితాంతం నన్ను సంతోషంగా చూసుకునే వ్యక్తినే నేను పెళ్లి చేసుకున్నా. అదినే, ఏమైనా తప్పుంటే నన్ను క్షమించే. లేచెల్లే, నేనే నిన్ను అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకునే అన్నలున్నంత వరకు బంధాలు బలంగా ఉంటాయి. బంధాలకు విలువనిచ్చే అన్నదమ్ములు, బంధుత్వాన్ని గౌరవించే అక్కా చెల్లెళ్ళు అపార్థాలను తొలగించుకొని కలిసి బతుకుతూ అనుబంధాలు పెనవేసుకున్న ప్రతి ఒక్కరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు. మీ ఎంఎస్ ఫిలిమ్స్.